బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. మూసీ నివాసితుల భరోసాకు వెళ్తున్న మాజీ మంత్రి కాన్వాయ్ను ముషీరాబాద్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే కాంగ్రెస్ శ్రేణులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. మూసీ నివాసితుల భరోసాకు వెళుతున్న మాజీ మంత్రి కాన్వాయ్ను ముషీరాబాద్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే కాంగ్రెస్ శ్రేణులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ నడి తెలుసుకున్నారు. రామ్ నరేష్, చెప్పండి, కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని అడ్డుకున్నాయి. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేసినట్లు ఉన్నారు. అప్డేట్ ఏంటి? మూసీ పరివాహక ప్రాంతంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లి వస్తున్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఏదైతే నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో, అంటే కాంగ్రెస్ మంత్రి ఎవరైతే ఉన్నారో కొండా సురేఖకు సంబంధించేసి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దాని మీద కొండా సురేఖ నిన్న మీడియా ఎదుట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే మహిళల పట్ల ఇట్లా దారుణంగా వ్యవహరిస్తారా, సోషల్ మీడియాలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని చెప్పేసి ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే ఇటీవల కాలంలో షాదీ ముబారక్, అదే కళ్యాణ్ లక్ష్మికి సంబంధించి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావుతో పాటు కొండా సురేఖ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో కొండా సురేఖను సత్కరించేందుకు నూలు పొగుతో ఉన్న ఒక దండను ఆయన ఎంపీ రఘునందన్ రావు కొండా సురేఖ ఇవ్వడం జరిగింది. ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో పెడుతూ వీళ్ళకి ఎవరు షాదీ ముబారక్ ఇచ్చారు అని చెప్పేసి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై మంత్రి నిన్న కన్నీటి పర్యంతం అవుతూ మీడియా ఎదుటగా ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అంటే బీఆర్ఎస్ సంస్కృతి ఇలాంటిదేనా, మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం కానీ ఇలాంటి పోస్టులు పెడతారని చెప్పేసి ఆమె నిన్న మీడియా ఎదుట ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ ఎదుట తెలంగాణ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దిష్టి బొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించడంతో అక్కడ నిన్న ఉద్రిక్త వాతావరణం జరిగింది. అక్కడికి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు కూడా వాళ్ళు అడ్డుకొని తరిమివేయడం జరిగింది. అయితే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితము మూసీ పరివాహక ప్రాంతం గోల్నాకాల్లో బాధితులను పరామర్శించి తిరిగి విజయనగర్ వెళ్తున్న సమయంలో విజయనగర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కేటీఆర్ ను అడ్డుకోవడం జరిగింది. కేటీఆర్ ను అడ్డుకుంటూ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన కారును అడ్డుకుని ఆయన కారు పైకి, అంటే కొండా సురేఖకు సంబంధించిన ఫోటోలను పట్టుకున్న ఫ్లెక్సీలతో ఆయన కారు పైకి కూడా ఎక్కడం జరిగింది. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిబ్బంది వారిని, అంటే ఎవరైతే ఆందోళన దిగారో కాంగ్రెస్ శ్రేణులను వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట కూడా జరిగింది. కేటీఆర్ కు సంబంధించిన గన్మెన్లు ఎవరైతే ఉన్నారో ఆందోళన చేస్తున్న వారిని అడ్డు తొలగించడం, కొంతసేపు వాళ్ళ ఇరువురు మధ్య కూడా తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారో వారి మీద యాక్షన్ తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి, అంటే కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.
down,